మీకు మెడ నొప్పి వచ్చినప్పుడు ఇక్కడ నొప్పి రావడం సహజము. దాంతోపాటు కొందరికి తల తిప్పుతూ ఉంటది, మరి కొందరికి ఏం చేస్తుంది, ఈ భాగాన నొప్పి వస్తుంది, తిమ్మిరి ఉంటుంది, అట్లాగే ముందు భాగంలో కూడా ఒక తిమ్మిరి వస్తుంది. అలాగా ఇంకా ప్రాబ్లం ఎక్కువైతే చేతులంతా తిమ్మిరి వస్తుంది, ఓన్లీ వేళ్లలో తిమ్మిరి ఉంటుంది. ఇంకొందరిలో ఏముంటుంది, ఏమన్నా వస్తువు పట్టుకుంటే వాళ్లకు ఆ గ్రిప్పింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఇంకొందరిలో ఏమవుతుంది, ఇదంతా ఎప్పుడు లాగుతా ఉంటది, తిమ్మిరిగా ఉంటది, ఇదేదో చెయ్యంత బరువుగా ఉంటది. ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఇక్కడ ఈ మెడ నుంచి నరాలు చేతి భాగానికి నెక్స్ట్ ఛాతి భాగానికి బ్లడ్ సప్లై చేస్తాయి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ మెడ భాగంలో ఎముకల్లో అవ్వనివ్వండి, అంటే వర్టిబ్రేలో ప్రాబ్లం అవ్వనివ్వండి, లేదా డిస్క్ బల్జ్ అవ్వనివ్వండి, ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ నరాలకు పోషణ తగ్గుతుంది. డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఆ నరాలకు పోషణ తగ్గుతుంది. పోషణ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే నర్వ్ సప్లై ఉంటుందో అక్కడ ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి అందుకని వాళ్ళకి తిమ్మిరి రావడమా, లేకపోతే వాళ్ళ చేతిలో గ్రిప్ పోవడమా, చేతి బరువు కనిపించడమా, అలా తదితర సమస్యలు వస్తూ ఉంటాయి.